హాయ్ ఫ్రెండ్స్, 100% మీరు మాట్లాడతారు. నిహాలి స్పోకెన్ ఇంగ్లీష్ ఇన్స్టిట్యూట్. ఈ వీడియోలో మనం హ్యాడ్ టు గురించి తెలుసుకోబోతున్నాం. హ్యాడ్ టు అంటే చేయాల్సి వచ్చింది అని అర్థం. హ్యాడ్ టును ఏ సందర్భంలో ఉపయోగిస్తాము అంటే గతంలో చేయాల్సి వచ్చిన పనులను తెలియజేయనప్పుడు మనం హ్యాడ్ టును ఉపయోగిస్తాము. హ్యాడ్ టు యొక్క స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుంది అంటే సబ్జెక్టు ప్లస్ హ్యాడ్ ప్లస్ టు ప్లస్ V1 లేదా బేస్ ఫామ్. సబ్జెక్టు ప్లస్ హ్యాడ్ ప్లస్ టు ప్లస్ V1 లేదా బేస్ ఫామ్. ఐ హ్యాడ్ టు గో టు కర్నూలు ఎస్టర్డే. నేను నిన్న కర్నూలుకు వెళ్ళాల్సి వచ్చింది. వీ హ్యాడ్ టు గివ్ మనీ టు హిమ్. మేము అతడికి డబ్బులు ఇవ్వాల్సి వచ్చింది. దే హ్యాడ్ టు వర్క్ ఎట్ కర్నూల్ ఫర్ 4 years. వారు 4 సంవత్సరాలు కర్నూల్లో పని చేయాల్సి వచ్చింది. మన్విక్ హ్యాడ్ టు హెల్ప్ నిహాలి ఎస్టర్డే. మన్విక్ నిన్న నిహాలికి సహాయం చేయాల్సి వచ్చింది. షీ హ్యాడ్ టు టెల్ లైస్. ఆమె అబద్ధాలు చెప్పాల్సి వచ్చింది. హీ హ్యాడ్ టు ఆస్క్ హర్ మనీ. అతడు ఆమెను డబ్బులు అడగాల్సి వచ్చింది. హ్యాడ్ టు అంటే చేయాల్సి వచ్చింది అని అర్థం. హ్యాడ్ టును ఏ సందర్భంలో ఉపయోగిస్తాము అంటే గతంలో చేయాల్సి వచ్చిన పనులను తెలియజేయనప్పుడు మనం హ్యాడ్ టును ఉపయోగిస్తాము. హ్యాడ్ టు యొక్క స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుంది అంటే సబ్జెక్టు ప్లస్ హ్యాడ్ ప్లస్ టు ప్లస్ V1 లేదా బేస్ ఫామ్. సబ్జెక్టు ప్లస్ హ్యాడ్ ప్లస్ టు ప్లస్ V1 లేదా బేస్ ఫామ్. ఐ హ్యాడ్ టు గో టు కర్నూలు ఎస్టర్డే. నేను నిన్న కర్నూలుకు వెళ్ళాల్సి వచ్చింది. వీ హ్యాడ్ టు గివ్ మనీ టు హిమ్. మేము అతడికి డబ్బులు ఇవ్వాల్సి వచ్చింది. దే హ్యాడ్ టు వర్క్ ఎట్ కర్నూల్ ఫర్ 4 years. వారు 4 సంవత్సరాలు కర్నూల్లో పని చేయాల్సి వచ్చింది. మన్విక్ హ్యాడ్ టు హెల్ప్ నిహాలి ఎస్టర్డే. మన్విక్ నిన్న నిహాలికి సహాయం చేయాల్సి వచ్చింది. షీ హ్యాడ్ టు టెల్ లైస్. ఆమె అబద్ధాలు చెప్పాల్సి వచ్చింది. హీ హ్యాడ్ టు ఆస్క్ హర్ మనీ. అతడు ఆమెను డబ్బులు అడగాల్సి వచ్చింది.